సంగప్ప గారు ఏంది విలీనమా పొత్తు ఉంటుందా 2028లో? ఇప్పుడు మీ కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు గారిని డిక్లేర్ చేయగానే మీ పార్టీ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని చెప్పి. ఎవరన్నా సార్ మీరు సరే, మీరు మీ అజంప్షన్ కావచ్చు, లేకపోతే సరే మీరు ఇంకా ఒక కామెంట్, మీ కామెంట్ కూడా కావచ్చు, నేను కాదనా. కానీ కవిత గారి లెటర్ లో మీరు చూశారు, చాలా స్పష్టంగా బీఆర్ఎస్ మీరు అలా విలీనం చేస్తా అనడము మాకు నచ్చలేదు అదే చెప్పి. అంటే విలీనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారనేది కవిత గారి లెటర్ లో ఉంది, కాదనడానికి లేదు. కానీ భారతీయ జనతా పార్టీ సరే ఈ రోజు ఎంపీ ఎలక్షన్ తర్వాత మీరు చూసారు 8 ఎంపీ స్థానాలు, అంటే 17 సరే ఒకటి ఓల్డ్ సీట్ లో ఎప్పుడు ఎంఐఎం గెలుస్తుంది కాబట్టి 16 అనుకోండి. 16 సగం మేము గెలిచినాం, బీజేపీ బీఆర్ఎస్ 0 గెలిచింది మొదటిది. కాబట్టి మేము బలపడ్డామని అనుకుంటున్నాం. ఆ తర్వాత సరే మీరు ఎంపీ ఎలక్షన్ లో మోడీ గారి పేరు మీద గెలిచినట్టారు మీరు, కొంతమంది అంటారు. అప్పుడు నిన్న మొన్న ఈ మధ్యలో జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గ్రాడ్యుయేట్ కావచ్చు, లేకపోతే టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో దాదాపు 4 ఉమ్మడి జిల్లాలు 40% ఆఫ్ తెలంగాణ స్టేట్, అక్కడ కూడా మేము మంచి మెజార్టీతో గెలిచినాం అక్కడ కూడా. కాబట్టి మేము ఏమనుకుంటాం, మేము భారతీయ జనతా పార్టీగా మేము స్టేట్ లో మేము సింగిల్ గా పోయే సత్తా ఉందన్నటువంటి నమ్మకంతో ఉన్నాం. లాస్ట్ టైం మొన్నటి ఎలక్షన్ లో కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్ లో మేము సింగిల్ గానే పోయినాం. 8 సీట్లు మా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కాబట్టి మేము బీఆర్ఎస్ ని విలీనం చేసుకోవడానికి ఆ రోజు సిద్ధంగా లేము, ఈ రోజు సిద్ధంగా లేము అనుకుంటాను. అయితే మీకు అర్థమైంది ఇప్పుడు ఇంతకంటే ఇంకా ఆ రోజు సిద్ధంగా లేరా? ఏమండి ఆ రోజు సిద్ధంగా లేరా? రిజెక్ట్ చేసినారని చెప్తున్నారు కదా. అసలు వచ్చేవాళ్ళు ఇప్పుడు రారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు వస్తే, ఇప్పుడు మీరు అన్నారు కదా 4 ఏమన్నారు 8 ఎంపీ స్థానాలు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నారు కదా. రేపు 31 జడ్పీ చైర్మన్ జరుగుతాయి. ఎన్ని జడ్పీ చైర్మన్లు వస్తాయి బీజేపీకి? మనం అంటే 31లో ఎన్ని గెలుస్తారు జడ్పీ చైర్మన్లు? మంచి నెమ్మదితో గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం. జడ్పీ చైర్మన్లు అడుగుతున్నా, జడ్పీటీసీలుగా జడ్పీ చైర్మన్లు ఎన్ని వస్తాయి? జడ్పీ చైర్మన్ కూడా గెలుస్తాం సార్, జడ్పీ చైర్మన్ కూడా గెలుస్తాం. ఎన్ని సీట్లు వస్తాయి చూద్దాం సార్. మీకు తెలుసు నాకంటే ఇంకా మీరు జాతీయ రాజకీయాలపైన మీకు బాగా అవగాహన ఉంది. భారతీయ జనతా పార్టీ 2 లోక్సభ స్థానాల నుంచి 2 ఎంపీ సీట్లు ఉండే, 2 ఎంపీ సీట్ల నుంచి 3 సార్లు అత్యధికమైన మెజార్టీతో 3వసారి భారతదేశంలో అధికారంలోకి వచ్చింది. అత్యధిక ఇప్పుడు నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారి యొక్క మార్కును కూడా ఈరోజు దాటేసి నరేంద్ర మోడీ గారు అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిగా ఆయన ఇప్పుడు ఎలివేట్ అయ్యారు. ఒక్క నెహ్రూ గారు ఒకరు ఇప్పుడు ఐఎస్ అంటే నెక్స్ట్ నెహ్రూ గారు ఒకరే ఉన్నారు. సో ఆ రోజు నుంచి 2 ఎంపీలు ఉన్న స్థానం నుంచి లెవెల్ నుంచి ఈ రోజు ఏ స్థాయికి వచ్చినా మీకు తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆర్గానిక్ గా ఇన్ఆర్గానిక్ గా అంటే వాళ్ళు విలీనం చేస్తారన్నా మీరు రెడీగా లేరు, అసలు తీసుకోరు. ఇప్పటి వరకు అయితే మా పార్టీ పెద్ద నాయకులందరూ చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు విలీనానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇంతకుముందు మీరు కామెంట్ చేసి మీరు చెప్తున్నటువంటి ఏదో ఈ రోజు ఉన్నటువంటి మీ సోర్స్ సీఎం రమేష్ గారు కూడా వస్తా అంటే కూడా విలీనానికి సిద్ధంగా మేమే విలీనం చేసుకోలేదని చెప్పారు కదా. వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరిగినా కూడా మేము సోర్స్ కాదు ప్రెస్ మీట్ పెట్టారు సీఎం రమేష్ గారు. అందుకే ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ చెప్పింది. అందుకే నేను కూడా ఏమంటున్నా కోట్ చేస్తున్నా కదా. ఆయన కూడా మా పార్టీ సిద్ధంగా లేదని చెప్పారు కదా. కేటీఆర్ మా ఇంటి చుట్టూ తిరిగినా కూడా సిద్ధంగా లేదని ఆయన చెప్పారు. సరే ఆయన అదే విలీన ప్రతిపాదన కావాలి వీళ్ళు చెప్తున్నారు అన్నప్పుడు మరి కవిత గారు కూడా రాశారు కదా. దయాకర్ గారు